చర్చి ఆఫ్ సౌత్ ఇండియా డయాసిస్ ఆఫ్ నంద్యాల అధ్యక్షత మండలానికి 6వ బిషప్ గా రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు ఎంపిక. బిషప్ గా ఎన్నికైన తర్వాత రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు మొదటిసారి కర్నూలు నగరానికి నేడు విచ్చేశారు. ఆయనకు బిషప్ చర్చ్ క్రైస్తవ సంఘం వారు ఫాదర్స్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు మీడియాతో మాట్లాడుతూ 6 జిల్లాలు కలగలిసి ఉన్న నంద్యాల అధ్యక్ష మండలానికి 6వ బిషప్ గా తనను రైట్ రెఫరెండ్ కె రూబెన్ ఫాదర్ ఎంపిక చేశారని అన్నారు. కర్నూలు క్రైస్ట్ చర్చ్ ప్లాస్టర్ 1-2 గురువులు లీడర్లు ఘన స్వాగతం పలికారని వారు ఆనందం వ్యక్తం చేశారు. బిషప్ గా బాధ్యతలు చేపట్టడం నాకు దేవుడిచ్చిన గొప్ప వరమని, ఈ బాధ్యతలు సరైన గణాంక పద్ధతులతో నిర్వర్తించేలా ఆ భగవంతుడు అనుగ్రహించాలని, ఈ చర్చిలో తాను గురువుగా విధులు నిర్వహించాలని, అప్పటికీ ఇప్పటికీ చర్చిలో వస్తువులు ఇంకా మెరుగుపడాల్సి ఉందని వారు అన్నారు. త్వరలో కమిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం గావించి సమాజానికి క్రైస్తవ సంఘాలకు ఉపయోగపడేలా క్రీస్తు దేవాలయాన్ని రూపొందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ 1 రెవరెండ్ డాక్టర్ బిఏ వరప్రసాదరావు, ఫాస్టర్ 2 ఎం దియోడా జకబ్, ఈ కార్యక్రమంలో ఎం జాజీరాజు, బి సాగర్, చంద్రపాల్, పి రాకేష్ కుమార్, ప్రేమలత, ఆశాపాల్, టి జయసుధ, కె రీమారోజ్, జి జయశీల, డి ప్రేమ్ సాగర్, ఎస్వి నిర్మల, శరత్ తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్య గమనిక, కమిటీ సభ్యులు ఎవరున్నా కానీ కొద్దిగా కానుకల దగ్గరికి వస్తే వందల విజయ్ కుమార్ గారు బిషప్ తండ్రి గారి చేతుల మీదుగా సౌండ్ సిస్టమ్ ని క్రైస్తవ సంఘాలకును తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట పరిశుద్ధ దిన శుభములు నేను తెలియజేస్తా ఉంటున్నాను. నంద్యాల అధ్యక్ష మండలం 6 జిల్లాలతో కలిసి ఉన్నటువంటి నంద్యాల అధ్యక్ష మండలములో ఆగస్టు 5వ తారీఖున 6వ బిషప్ గా నంద్యాల అధ్యక్ష మండలానికి బిషప్ ఎన్నిక చేసుకొని నన్ను మోడరేటర్ అయినటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ కె రూబెన్ తండ్రి గారి ద్వారా కాన్సిక్రేట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్నూలు పట్టణానికి నేను రావడం జరిగింది. వచ్చిన సమయంలో క్రైస్ట్ చర్చ్ పాస్టర్ 1 and 2 గురువులు మరియు లీడర్స్, సంఘ సభ్యులందరూ కూడా చక్కగా నన్ను ఘనంగా స్వాగతం పలికారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యతను మరి ట్రాన్స్పరెంట్ గా, అకౌంటబిలిటీగా, స్పిరిచువల్ గా ముందుకు కొనసాగించడానికి ఆ దేవుడు నాకు సహాయం చేయాలని ఆశపడతా ఉన్నాను. మరి దేవాలయం ప్రతిష్ట దినాన నేను ఒక గురువుగా ఇక్కడ పనిచేస్తా ఉంటుంది. మరి ఇంకా ఇన్కంప్లీట్ గా ఉంది కనుక బిషప్ గా దేవుడు నన్ను నియమించాడు కనుక ఒక చక్కటి రూపమును ఈ యొక్క దేవాలయానికి మేము తేబోతూ ఉంటున్నాం. ఇంకా ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఆశపడతా ఉన్నాం. అతి త్వరలోనే కమ్యూనిటీ హాల్ ను మరి కర్నూలు పట్టణానికి, క్రైస్తవ సంఘానికి ఉపయోగకరంగా ఉండటకు మేము ప్రయత్నం చేయబోతా ఉన్నాం. మరి షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో కూడా మేము తలస్తా ఉంటున్నాం. మాకు మా సంఘ కమిటీ పెద్దలైతేనేమి, సంఘ గురువులైతేనేమి ఎంతో చక్కగా సహకరిస్తా ఉన్నారు కనుక వారందరితో కలిసి కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి మా సంఘాలను మరి సమాజానికి ఉపయోగకరంగా, క్రైస్తవ సంఘాలకు ఉపయోగకరంగా మేము ముందుకు పోనేదానికి ఆ దేవాదేవుడు మాకు సహాయం చేయాలి. దేవుడు మిమ్మల్ని, మీ యొక్క పత్రికలను, మరి కర్నూలు పట్టణ ప్రజలందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.